వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఎస్ టెక్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, మన పాన్ కార్డులో నేము అలాగే పుట్టిన తేదీ మార్చుకోవాలనుకుంటే కనుక ఆఫీస్కి వెళ్ళకుండానే ఇంట్లో కూర్చొని మీరు మీ పాన్ కార్డులో మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్గా చూపించబోతున్నాను. సో చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీ పాన్ కార్డులో నేము అలాగే పుట్టిన తేదీ మార్చుకోవాలంటే మనకి రెండు వెబ్సైట్లు అనేవి ఉన్నాయి. ఒకటి ఎన్ఎస్డిఎల్, రెండోది యూటీఐ ద్వారా మనం మన పాన్ కార్డులో నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎన్ఎస్డిఎల్ ద్వారా ఎలా మార్చుకోవాలనేది, మన పాన్ కార్డులో నేము అలాగే పుట్టిన తేదీ ఎలా మార్చుకోవాలనేది చూపించబోతున్నాను. సో దానికోసం ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకేనా, నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత గూగుల్ సెర్చ్లో ఎన్ఎస్డిఎల్ అని సెర్చ్ చేయండి. ఓకేనా, ఎన్ఎస్డిఎల్ అని సెర్చ్ చేశాను. ఇక్కడ మీకు చూడండి ఆన్లైన్ ప్యాన్ అప్లికేషన్ ఫస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఆన్లైన్ ప్యాన్ అప్లికేషన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు టూ ఆప్షన్స్ కనబడుతుంది చూడండి, న్యూ అప్లికేషన్ అలాగే రెజ్యూమ్ అప్లికేషన్. రెజ్యూమ్ అప్లికేషన్ అంటే ఇక్కడ న్యూ అప్లికేషన్పై క్లిక్ చేసి మీరు ఎక్కడి వరకు అయితే ఎంటర్ చేశారో అక్కడ వరకు సేవ్ అవుతుంది. మనం సేవ్ చేసుకుంటూ వెళ్తాము. సో సేవ్ అయిన తర్వాత మధ్యలో ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, నెట్వర్క్ ప్రాబ్లం ఉండో లేదా కరెంటు పోయో ప్లస్ పేమెంట్ అయిన తర్వాత ఏదో ఫెయిల్ అయినా సరే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే మీరు రెజ్యూమ్ అప్లికేషన్పై క్లిక్ చేశాక మీరు స్టార్టింగ్లో న్యూ అప్లికేషన్ ఎంట్రీ చేసినప్పుడు అక్కడ మీకు ఒక టోకెన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది, అలాగే మీ ఈమెయిల్ ఐడి అనేది ఇస్తారు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇస్తారు కదా. ఈ మూడు ఎంట్రీ చేసి మీరు క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్పై క్లిక్ చేస్తాయి. మీరు ఎక్కడైతే స్టాప్ అయ్యారో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అనేది చేసుకోవచ్చు మీ అప్లికేషన్ ఫామ్. ఓకేనా, సో దానికోసం ఇక్కడ రెజ్యూమ్ అప్లికేషన్ అనేది ఉంది. సో ఇక్కడ నేను ఫస్ట్ న్యూ అప్లికేషన్పై క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ ప్యాన్ అప్లికేషన్ టైప్, ఇక్కడ అప్లికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ పాన్ అలాగే ఇండియన్ సిటిజన్, ఫారెన్ సిటిజన్, చేంజెస్ ఆర్ కరెక్షన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా. సో ఇక్కడ నేను థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే నాకు ఆల్రెడీ పాన్ కార్డ్ ఉంది. సో నేను నా పాన్ కార్డ్లో నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ అప్లికెంట్ కేటగిరీ, ఇక్కడ ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి టైటిల్ అనేది ఇచ్చేసేయండి శ్రీమతి కుమారి. సో శ్రీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సర్నేమ్ అనేది మీ ఇంటి పేరు అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి, మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి అలా. ఓకేనా, సో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీరు ఎంట్రీ అయితే చేయండి. ఓకేనా, అలాగే మీ ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఈ మొబైల్ నెంబర్ కూడా మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి, ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా, అలా ఇస్తేనే మీరు ఆన్లైన్లో మీ పాన్ కార్డ్ అనేది అప్డేట్ అనేది చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే. ఒకవేళ మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ లేదనుకోండి, ఆఫ్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో చేసుకోవాలంటే కంపల్సరీ మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అనేది ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ వెదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని కనబడుతుంది కదా, ఇక్కడ ఎస్పై క్లిక్ చేయండి, మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా, సో వచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ పై ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ నెక్స్ట్ యువర్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ టోకెన్ నెంబర్. ఇందాక నేను చెప్పాను కదా రెజ్యూమ్ అనే ఆప్షన్ ఉంది సైడ్లో, మనకి న్యూ అప్లికేషన్ రెజ్యూమ్ అప్లికేషన్లో అందులో టోకెన్ నెంబర్ అడిగి చూడండి. మనం ఎక్కడైతే స్టాప్ అయ్యామో అక్కడ నుంచి కంటిన్యూ కావాలంటే ఇక్కడ ఈ టోకెన్ నెంబర్ కనబడుతుంది కదా, ఈ టోకెన్ నెంబర్ని ఇచ్చేసి మన ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే ఎక్కడైతే స్టాప్ అయ్యామో అక్కడ నుంచి అనేది మనం స్టార్ట్ అనేది చేసుకోవచ్చు మళ్ళీ అప్లికేషన్. సో ఈ టోకెన్ నెంబర్ అనేది మీరు ఫోటో లేదా డౌన్లోడ్ అనేది చేసి పెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ విత్ ప్యాన్ అప్లికేషన్ ఫామ్, ఇక్కడ కంటిన్యూపై క్లిక్ చేయండి. ప్యాన్ అప్లికేషన్ని కంటిన్యూ అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి 1 2 3 4 స్టెప్స్ అనేవి ఇక్కడ మనకు కనబడుతున్నాయి. గైడ్ లైన్స్ అలాగే పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ అండ్ అదర్ డీటెయిల్స్, డాక్యుమెంట్ డీటెయిల్స్. మీరు కిందకైతే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ మీరు హౌ డూ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ ప్యాన్ అప్లికేషన్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, సబ్మిట్ స్కానర్డ్ ఇమేజెస్ త్రూ ఈ సైన్.
ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. ఓకేనా? అలా ఉంటేనే మీరు ఈ సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ లేదనుకోండి, ఆఫ్లైన్లో వెళ్ళి చేసుకోండి. లేదా ఇక్కడ ఫార్వర్డ్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఫిజికల్గా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఒక లాస్ట్లో ఒక ఫామ్ అనేది వస్తుంది కదా, ఫైనల్ స్టెప్లో ఆ ఫామ్ అనేది తీసుకొని వెళ్ళి మీ దగ్గరలో ఉన్న NSDL ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఫిజికల్గా వెళ్ళాల్సి ఉంటుంది మళ్ళీ. ఓకేనా? ఇది సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు ఫిజికల్గా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా? అంతా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా. సో కిందకైతే స్క్రోల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసుకుంటే కనుక ఇక్కడ వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఇస్ రిక్వైర్డ్. సో మీకు ఫిజికల్ పాన్ కార్డ్ కావాలని అడుగుతుంది. సో కావాలనుకుంటే కనుక ఎస్పై క్లిక్ చేయండి. ఒకవేళ వద్దనుకుంటే కనుక నోపై క్లిక్ చేయండి. సో నాకు కావాలి కాబట్టి ఎస్పై క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు చూడండి, మోడ్ ఆఫ్ పాన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు మనకి 107 రూపీస్ అనేది ఛార్జ్ అనేది పడుతుంది. ఓకేనా? ఇండియన్ అడ్రస్ అయితే. అలాగే ఫారెన్ అడ్రస్ అయితే మనకి 1017 రూపీస్ అనేది ఛార్జ్ అనేది పడుతుంది. సో వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఈజ్ రిక్వైర్డ్ అంటే ఎస్పై క్లిక్ చేయండి. అలాగే పర్మనెంట్ అకౌంట్ నెంబర్, ఇక మీ పాన్ కార్డ్ నెంబర్ ఇందాక ఇచ్చాం కదా. సో పాన్ కార్డ్ నెంబర్ అనేది వచ్చేసింది. ఆధార్ నెంబర్, ఎంటర్ ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్, ఆధార్ల యొక్క లాస్ట్ 4 డిజిట్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ నేమ్ యాజ్ పర్ ఆధార్, ఇక్కడ మీ పేరులో నేమ్ యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఇక్కడ మీ పేరు అనేది ఇచ్చేసేయండి. ఓకేనా? ఇక్కడ మీ నేమ్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా? ఇక్కడ ఇవ్వాలి ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఎందుకంటే నేమ్ కరెక్షన్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇవ్వాలి. ఓకేనా? సో ఇచ్చిన తర్వాత ఇక్కడ నేమ్ దట్ యూ వుడ్ లైక్ ప్రింటెడ్ ఆన్ పాన్ కార్డ్. సో మీ పాన్ కార్డ్లో నేమ్ ఏ విధంగా రావాలనేది ఇక్కడ అడుగుతుంది. మీరు ఎంట్రీ చేసినప్పుడు ఫస్ట్ మీ సర్నేమ్ తర్వాత మీ ఫస్ట్ నేమ్ ఇస్తారు కాబట్టి మీకు ఎలా వస్తుందంటే ప్రశాంత్, ఇప్పుడు ఫస్ట్ నేమ్ వచ్చేసి తర్వాత సర్నేమ్ అనేది వస్తుంది. అలా కాకుండా మీరు మీ పాన్ కార్డ్లో యాజ్ పర్ మీ ఆధార్ కార్డ్ ప్రకారం రావాలనుకుంటే కనుక ఇక్కడ ప్రింటెడ్ ఆన్ పాన్ కార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మార్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ ఇంటి పేరు అనేది ఇచ్చేసి తర్వాత మీ పేరు అనేది ఇవ్వండి. ఓకేనా? సో నేను పేరు అయితే మారుస్తున్నాను. ఫస్ట్ నా ఇంటి పేరు ఇచ్చేసి తర్వాత నా పేరు అనేది ఇస్తున్నాను. సో అలా ఇవ్వడం వల్ల మీకు పాన్ కార్డ్ వస్తుంది కదా డిస్పాచ్ అయినప్పుడు, ఆ పాన్ కార్డ్లో ఫస్ట్ మీ ఇంటి పేరు ఉండి తర్వాత మీ పేరు అనేది ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మార్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ పై క్లిక్ చేయాలి. టిక్ మార్క్ అనేది ఇవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ జెండర్ అనేది అవసరం లేదు. జెండర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోటో మిస్ మ్యాచ్, సిగ్నేచర్ మిస్ మ్యాచ్. సో ఒకవేళ ఫోటో మిస్ మ్యాచ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని సిగ్నేచర్ మిస్ మ్యాచ్ ఉంటే సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అనేది సెలెక్ట్ టిక్ మార్క్ ఇవ్వండి. డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ ఏమైనా మిస్ మ్యాచ్ ఉంటే కనుక డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇవ్వండి. లేదనుకుంటే కనుక టిక్ మార్క్ అనేది ఇవ్వకండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీ ఫాదర్ యొక్క సర్నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ మీ ఫాదర్ ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి, మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి. మీ మదర్ నేమ్ ఉంటే ఇవ్వండి, ఆప్షనల్ అనమాట. ఇది ఇచ్చిన ఇవ్వకుండా పర్లేదు. ఓకేనా? పేరెంట్స్ నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ ద పాన్ కార్డ్. సో పాన్ కార్డ్లో పేరెంట్ నేమ్ రావాలని అడుగుతుంది, మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ. ఒకవేళ మదర్ ఉంటే కనుక మదర్ది ఇవ్వండి, ఫాదర్ లేకుంటే కనుక ఫాదర్ తీసేసి మదర్ ఇవ్వండి, ఫాదర్ ఉంటే ఫాదర్ తీసేసి ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఇవ్వండి, రెసిడెన్స్ ఆఫీస్. సో రెసిడెన్స్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఇచ్చేసి ఇక్కడ మీ కంప్లీట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేసేయాలి. ఓకేనా? ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్, అలాగే జిప్ కోడ్ ఉంటే జిప్ కోడ్, కంట్రీ నేమ్ ఇచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ మీ అడ్రస్ అనేది ఇక్కడ ఎంట్రీ అయితే చేయాలి. ఓకేనా? సో చేసిన తర్వాత ఇక్కడ కంట్రీ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇండియా కాబట్టి ఇండియా అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సో ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏరియా కోడ్, అలాగే ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా ఉంటుంది, మీ ఈమెయిల్ ఐడి ఉంటుంది. కింద మెన్షన్ అదర్ మీకు ఇంకా ఏమైనా పాన్ కార్డ్ నెంబర్స్ ఉంటే కనుక ఆ నెంబర్స్ అనేది ఇక్కడ ఎంట్రీ అయితే చేయాలి. ఒకవేళ లేదనుకుంటే కనుక ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, అలాగే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో మనకి 3 ఆప్షన్స్ అడుగుతుంది. సో మీరు ప్రతిసారి ఎంట్రీ చేసిన డీటెయిల్స్ ప్రతిసారి ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ డ్రాఫ్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీరు అప్లికేషన్ ఎక్కడైతే ఫిల్ చేశారో, ఎక్కడి వరకు అయితే ఫిల్ చేశారో అక్కడి వరకు సేవ్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఒకవేళ ఈ ఫామ్ నుంచి బయటకు వచ్చారో మళ్ళీ ఈ టోకెన్ నెంబర్, అలాగే మీ ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు మీరు సేవ్ చేసి ఉంటారు కదా, ఎక్కడైతే సేవ్ చేశారో అక్కడ నుంచి మళ్ళీ రీస్టార్ట్ అయితే అప్లికేషన్ అనేది రీస్టార్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో అందుకని ఇక్కడ సేవ్ డ్రాఫ్ట్ అనే ఆప్షన్ ఎవ్రీ 2 minutes ఒకసారి సేవ్ చేస్తూ ఉండండి. ఓకేనా?
సో ఇక్కడ చూడండి యువర్ డీటెయిల్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. సో మనకి సేవ్ అనేది అయిపోయింది ఇక్కడ వరకు. సో ఇక్కడ మనకి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఇక్కడ నేను నా ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కోసం కూడా నేను ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో మీకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కోసం కూడా నేను నా ఆధార్ కార్డ్ అనేది ఇస్తున్నాను. అలాగే ప్రూఫ్ ఆఫ్ ప్యాన్, కాపీ ఆఫ్ పాన్ కార్డ్, నో డాక్యుమెంట్ ఉంటే కాపీ ఆఫ్ పాన్ కార్డ్ ఇవ్వండి. ఒకవేళ లేదనుకుంటే కనుక నో డాక్యుమెంట్స్ ఇచ్చినా పర్లేదు. సో ఇక్కడ నెక్స్ట్ డిక్లరేషన్ వి హ్యావ్ ఎన్క్లోజ్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి హిమ్సెల్ఫ్ ఆర్ సెల్ఫ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ పేరు అనేది వస్తుంది ఇక్కడ. సో కిందకైతే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ మీ ఐ హ్యావ్ ఎన్క్లోజ్డ్ ఎన్ని డాక్యుమెంట్స్ ఇస్తున్నారు ఇక్కడ. సో డాక్యుమెంట్స్ ఏంటంటే ఐడెంటిటీ కోసం ఒకటి, అడ్రస్ కోసం ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ కోసం ఒకటి. సో 3 కాబట్టి ఇక్కడ వి హ్యావ్ ఎన్క్లోజ్డ్ 3 నెంబర్స్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఇక్కడ 3 నెంబర్స్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ విలేజ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ మార్క్, ఇక్కడ ప్లస్ సింబల్ పై క్లిక్ చేస్తే కనుక మీరు ఫోటో అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ పై క్లిక్ చేయండి. ఈ ఫోటో వచ్చేసి మనకి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 200 dpi. కలర్ అండ్ డైమెన్షన్ షుడ్ బి 3.5 x 2.5 cm. మ్యాక్సిమం ఫైల్ వచ్చేసి 50 KB అనేది ఉండాలి. ఓకేనా, ఫోటో అలాగే సిగ్నేచర్ కూడా 50 KB ఉండాలి. సో 200 dpi ఉండే జేపీజీ ఫార్మాట్లో ఉండాలి సిగ్నేచర్. అలాగే ఫోటో అప్లోడ్ చేసి ఇక్కడ యాడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. సో యాడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ మనం పైన ఏమి ఇచ్చాము, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ 3 ఇచ్చాము కదా. ఆధార్ కార్డ్ అని, ఐడెంటిటీ కోసం ఆధార్ కార్డు, అడ్రస్ కోసం ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ కోసం కూడా ఆధార్ కార్డు. సో ఇక్కడ 3 సెలెక్ట్ చేసుకొని ఈ ఆధార్ కార్డు అనేది ఇక్కడ అప్లోడ్ అని ఇచ్చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో సబ్మిట్ పై క్లిక్ చేసే ముందు ఇక్కడ అప్లోడ్ అనే ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకుంటారు కదా ఆధార్ కార్డ్ అనేది, ఇక్కడ అప్లోడ్ అనేది చేస్తారు కదా. చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కనుక ఎట్ ఏ టైం అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేది అయిపోతాయి. అయిన తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్ ఆధార్ కార్డ్ అనేది డాక్యుమెంట్ యాక్సెప్టెడ్ ఫార్మాట్ పీడిఎఫ్లో మాత్రమే ఉండాలి. మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 300 KB లోపు ఉండాలి. ఓకేనా, అలా ఉంటేనే మీరు అప్లోడ్ అనేది చేయడానికి ఆప్షన్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను అన్ని అప్లోడ్ అయితే చేశాను. చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. సో కిందకైతే స్క్రోల్ చేసుకోండి. చూడండి మనకి అప్లోడ్ అనేది అయిపోయినాయి. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో ఏమైనా మిస్టేక్ ఉంటే కనుక ఇక్కడ మీకు రెడ్ మార్క్లో చూపిస్తుంది. ఓకే పై క్లిక్ చేసి అది ఎంట్రీ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. యువర్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్, ప్లీజ్ కన్ఫర్మ్ డీటెయిల్స్. సో కిందకి స్క్రోల్ చేసుకుంటే మీ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని వస్తుంది. మీ ఆధార్ యొక్క ఫస్ట్ 8 digits అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయమంటుంది. ఓకేనా, ఫస్ట్ 8 digits. సో చేసిన తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డు ఏదైనా ఉందో అదేవిధంగా మీ పేరు అనేది ఇక్కడ చూపిస్తుంది. సో కిందకి స్క్రోల్ చేసుకుంటే అన్ని కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఓకేనా, మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి అంతే. సో కిందకైతే స్క్రోల్ చేసుకుని అన్ని కరెక్ట్ ఇస్తే కనుక ఇక్కడ ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. ఓకేనా, ప్రొసీడ్ పై క్లిక్ చేయండి అన్ని కరెక్ట్ ఉన్నాయనుకుంటే కనుక. సో నెక్స్ట్ ఇక్కడ మీకు మోడ్ ఆఫ్ పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ అప్రోప్రియేట్ మోడ్ ఆఫ్ పేమెంట్ అండ్ ఫిల్ రిలవెంట్ డీటెయిల్స్. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటిఎం, ఆన్లైన్ పేమెంట్ త్రూ బిల్డెస్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుని కిందకైతే స్క్రోల్ చేసుకోండి. మనకి ఇక్కడ ఫీజ్ ఇంక్లూడింగ్ జిఎస్టీతో ఎంత అమౌంట్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. చూడండి 106.90 అనేది పడుతుంది. సో ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ప్రొసీడ్ టు పేమెంట్ పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ పే కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. మనకి పేమెంట్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. మీరు పేమెంట్ చేసే టైంలో పేజ్ కానీ బ్యాక్ రావడం కానీ పేజ్ రిఫ్రెష్ చేయడం మాత్రం అటువంటి ఏమి చేయకూడదు. ఓకేనా, అలా చేస్తే కనుక మీకు పేమెంట్ అనేది కట్ అవుతుంది. మీకు పేమెంట్ అనేది కట్ అవుతుంది కానీ మీకు అప్లికేషన్ అనేది ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే ముందుకనేది వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇప్పుడు నేను క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకొని భీమ్ యూపీఐ సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ ఫర్ 106.5 క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసాక మీకు క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా,
సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నేను పేమెంట్ అయితే చేస్తున్నాను. చూడండి, పేమెంట్ చేసేటప్పుడు మీరు చెప్పాను కదా, పేజ్ అనేది రిఫ్రెష్ అనేది చేయొద్దు, చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. రిఫ్రెష్ చేయొద్దు, అలాగే బ్యాక్ అనేది రావద్దు. సో ఇక్కడ చూడండి, నేను పేమెంట్ చేసే టైంలో నాకు పేమెంట్ అనేది ఫెయిల్ అయిపోయింది. సో ఫెయిల్ అయినందుకు నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తున్నాను. అది ఫెయిల్ అయింది, ముందు కంటిన్యూ అవ్వలేదు. ఓకేనా. సో దానికోసం నేను ఇందాక చెప్పాను కదా, న్యూ అప్లికేషన్ అలాగే రెజ్యూమ్ అప్లికేషన్ అనేది. సో నేను ఇక్కడ న్యూ అప్లికేషన్ తీసేసి రెజ్యూమ్ అప్లికేషన్ పై క్లిక్ చేశాను. ఇక్కడ టోకెన్ నెంబర్ ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా, సో టోకెన్ నెంబర్ అని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పై క్లిక్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. చూపిస్తాను మీకు, చూడండి. సో ఇక్కడ చూడండి, నాకు మళ్ళీ ఇక్కడ నుండి మోడ్ ఆఫ్ పేమెంట్ పై నుంచి స్టార్ట్ అయింది, ఆన్లైన్ పేమెంట్ త్రూ బిల్డర్స్. సో కింద స్క్రోల్ చేసుకొని అగ్రీ టు ద టర్మ్స్ అండ్ సర్వీస్ పై క్లిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ పై క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను పేమెంట్ అయితే చేస్తాను. పే కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. రీడైరెక్ట్ టు పేమెంట్ పేజ్. సో మనకి పేమెంట్ పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ నేను క్యూఆర్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ యువర్ క్యూఆర్, భీమ్ యూపీఐ సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ ఫర్ 106.90 సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసుకోండి. మీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎలా అయినా సరే స్కాన్ చేసి పేమెంట్ అయితే చేయండి. ఓకేనా. సో ఇక్కడ నాకు పేమెంట్ అనేది సక్సెస్ అయింది. సో సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది నెక్స్ట్ పేజ్కి. వెయిట్ చేయండి మీరు, జస్ట్ అంతే. వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్ ఫ్రమ్ బిల్డర్స్కి ఇట్ మే టేక్ అప్ టు 1 minute. కైండ్లీ డూ నాట్ రిఫ్రెష్ యువర్ పేజ్ ఆర్ క్లోజ్ ద బ్రౌజర్. చూడండి, రిఫ్రెష్ అనేది చేయొద్దు పేజ్ని, అలాగే బ్రౌజర్ని కూడా క్లోజ్ అనేది చేయొద్దు. సో ఒక చూడండి, మనకి ట్రాన్సాక్షన్ స్టేటస్ కనబడుతుంది, డేటు, అలాగే కంటిన్యూ పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత అథెంటికేట్ ఆధార్ టు ప్రొసీడ్ ఫర్దర్. సో కిందికి స్క్రోల్ చేసుకుంటే కనుక ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ అథెంటికేట్ పై క్లిక్ చేయండి. ఓకేనా. కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది, కంటిన్యూ పై క్లిక్ చేయకుండా అథెంటికేట్ పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ జనరేషన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఓటీపీ జనరేషన్ పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డులో ఏదైతే రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయినా వస్తుంది. ఓటీపీ అని ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఒకవేళ ఓటీపీ రాలేదనుకోండి, రీజనరేట్ ఓటీపీ క్లిక్ చేసి మళ్ళీ మీరు ఓటీపీ అనేది పొందొచ్చు. సో పొందిన తర్వాత ఇక్కడ ఓటీపీ అని ఇచ్చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకి ఈ ఓటీపీ అనేది మనకి 10 minutes అనేది వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా. సో ఓన్లీ 3 attempts మాత్రమే ఉంటుంది. మనకి ఆల్రెడీ 1 attempt పోయింది, ఇంకా 2 attempts అనేది లెఫ్ట్ అనేది ఉన్నాయి. ఓకేనా. సో ఓటీపీ ఇచ్చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. క్లిక్ ఆన్ కంటిన్యూ విత్ ఈసైన్. కంటిన్యూ విత్ ఈసైన్ పై క్లిక్ చేయండి. మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ వర్చువల్ ఐడి నెంబర్ లేదా ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా. మనకి వర్చువల్ ఐడి ఆధార్ నెంబర్ అనేది 2 ఉంటాయి. సో మీరు ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి, వర్చువల్ ఐడి నెంబర్ తెలిసిన వాళ్ళు వర్చువల్ ఐడి నెంబర్ అనేది ఇవ్వండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే కనుక ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా. సో నేను నా ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను. సో ఇచ్చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తున్నాను. సో మళ్ళీ మీ ఆధార్ కార్డులో ఏదైతే రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఉందో మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇచ్చేసి వెరిఫై ఓటీపీ క్లిక్ చేయండి. సో మనకి లోడింగ్ అనేది అవుతుంది, వెయిట్ చేయండి. ఇట్లా లోడింగ్ అయ్యే టైంలో మీరు పేజ్ రిఫ్రెష్ అనేది బ్యాక్ రావడం కానీ అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్. ఓకేనా. సో చేస్తానంటే మీకు పేమెంట్ అనేది కట్ అవుతుంది, రిఫరెన్స్ నెంబర్ ఇవన్నీ ఏవి మీకు చూపించదు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ ఎంటర్ ద పాస్వర్డ్ టు ఓపెన్ దిస్ పీడిఎఫ్ ఫైల్. సో మనకి పైన చూపిస్తుంది ఈ ఫైల్ ఓపెన్ చేయాలంటే మనకి ద ఫైల్ ఈజ్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అండ్ ద పాస్వర్డ్ టు ఓపెన్ ద సేమ్ ఈజ్ డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి, డేట్ మంత్ ఇయర్ అనేది ఇవ్వాలి. ఓకేనా. ఇక్కడ
మీ డేట్ మంత్ ఇయర్ అనేది ఇస్తానంటే మీ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవన్నీ ముందే చెక్ చేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఓకేనా. సో ఇప్పుడు నేను డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు డాక్యుమెంట్ అనేది పీడిఎఫ్లో డౌన్లోడ్ అనేది అయింది. సో మనకి వితిన్ 1 వీక్లో మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అనేది చేస్తారు. అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉంటాయి కనుక యాక్సెప్ట్ అయితే మీకు మళ్ళీ మీ ఇంటికి కొత్త పాన్ కార్డ్ అనేది మీ ఇంటికి వస్తుంది. మీ ఈమెయిల్ ఐడి ఏదైతే మీ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి కూడా మీకు మీ ఈ పాన్ కార్డ్ అనేది పంపిస్తారు, ఓకేనా. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు మీ పాన్ కార్డ్లో నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇంట్లో కూర్చొని మార్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.